మీకు కోపం రావాలి కదా. అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు, పవన్ కళ్యాణ్కి. ఒక్కడి కోపం వస్తే ఇంత మార్పు వచ్చింది. ఇన్ని లక్షల మంది కోపం వస్తే ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా? ఆ కోపమే రావాలి అన్యాయం మీద. ఇక మిగిలింది మనకి భవిష్యత్తులో పైన కాకుండా ఎలాగ మనం ముందుకెళ్ళాలి, ఎలా సిద్ధంగా ఉండాలనేది మనం ఆలోచించాలి. కొన్ని కీలకమైన అంశాలు చెప్పి తెలియజేస్తాను. నార్త్ సౌత్ డివైడ్, ఉత్తర భారతం దక్షిణ భారతం, అలాగే క్యాస్ట్ సెన్సెస్, కులాల గణాంకం, డీలిమిటేషన్ ఇష్యూ, 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీటి మీద అలాగే మనం భవిష్యత్తులో సనాతన ధర్మ రక్షణ బోర్డు కానీ, ఫ్రీ హిందీ టెంపుల్స్ కానీ, ఇవన్నిటి మీద ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాలు తెలియజేస్తాం. ఎందుకంటే భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఇది. అందుకని మీకు కొంచెం ఓపికగా వినండి ఇది. ఎందుకంటే ఇది సరదాలకి అల్లర్లకి సమయం కాదు. ఇది భవిష్యత్తుని నిర్దేశించే సమయం. దశాబ్దంన్నర తర్వాత వచ్చింది. అంటే 2009 నుంచి ఇప్పుడు దాకా చేస్తే వచ్చింది. సో నేను ఏం కోరుకుంటానంటే, అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు. నిలకడగా నిలబడేవాళ్లే నా సైన్యం.